ఇప్పుడు చూడండి, టాలీ ప్రైమ్ 5.0లో వచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఏంటో టుడే క్లాస్ లో డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు ఏదైనా ఒక వర్షన్ చేంజెస్ అవుతుంది అంటే వాటిలో కొన్ని వందల ఫీచర్స్ అప్డేట్ చేయడం అని కాదు, ఒక 5 or 6 ఫీచర్స్ కొత్తగా యాడ్ చేయడం. అప్పుడు వర్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఆ వర్షన్ లో వచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఏంటి, అవి మనకు ఎలా ఉపయోగపడతాయి రియల్ టైంలో అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కిందకి వస్తుంది. ఓకే, సో ఆ ఫీచర్స్ ఒకసారి డిస్కషన్ చేద్దాం. చూడండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్, స్టిప్ వ్యూ, డే బుక్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ బ్యాలెన్స్ షీట్. విచ్ వర్షన్ you are using, 4.1 or 5.0? Auto creation of a ledger as per GST quota. Fetch the GST details and GST filing history of a customer. Enable API access in GST portal. Check vendor and customer GST status. File GSTR1 3B direct from Telegram. Download 1 year GSTR1 to GSTR2A and GSTR2B for reconciliation. ఈ ఫీచర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో టాలీ ఓపెన్ చేస్తాను. యాక్సెప్ట్ అను, సేవ్. మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, నో. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. జిఎస్టి కామన్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఓకే, సో ఇప్పుడు టాలీలో ఏవైనా అప్డేషన్స్ వచ్చాయి అంటే వాటి యొక్క నోటిఫికేషన్స్ మనకి తెలియాలి అంటే ఇక్కడ పైన చూడండి, ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది రైట్ సైడ్ లో పైన. ఈ బెల్ ఐకాన్ Ctrl+Alt+N, నోటిఫికేషన్. దీన్ని క్లిక్ చేస్తే ఏవైనా న్యూ వర్షన్స్, న్యూ అప్డేట్స్ ఏమైనా వచ్చాయంటే ఈ ప్లేస్ లో మీకు క్లియర్ గా చూపిస్తాయండి. టాలీ ప్రైమ్ 5.0లో ఆ యాక్టివిటీస్ ఏంటో అనేది ఇక్కడ మీకు క్లియర్ గా చూపించడం జరుగుతుంది. సో డేట్ అండ్ టైం, యాక్టివిటీ, అప్లికేషన్ అండ్ కంపెనీ, డిస్క్రిప్షన్. ఓకే, సో ఇది ఒక ఫీచర్ మనం చెప్పొచ్చు. వద్దు అనుకుంటే ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, అది ఇచ్చేసామంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. సో తర్వాత సెకండ్ ఫీచర్, స్టిఫ్ వ్యూ. ఏంటి సార్ ఈ స్టిఫ్ వ్యూ అంటే ఏంటి సార్? డే బుక్ అన్నారు, ప్రాఫిట్ అండ్ లాస్ అన్నారు, బ్యాలెన్స్ షీట్ అన్నారు. ఈ స్టిఫ్ వ్యూ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను. తీసుకున్నాను, అక్కడ డే బుక్ లో వెళ్ళాను. ఇక్కడ లైన్స్ కనబడుతున్నాయా? ఇక్కడ లైన్స్, ఇవి టాలీ ప్రైమ్ లో ఇచ్చిన లేటెస్ట్ ఒక గ్రిడ్ లైన్స్ లాగా అనుకోండి. ఈ ఫార్మ్స్, వీటే స్టిఫ్ వ్యూస్ అంటారు. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి సార్ అంటే ప్రతి చోట ఉంటాయి. డే బుక్ లో ఉంటాయి, ఇన్వాయిస్, సేల్స్ ఇన్వాయిస్, పర్చేజ్ ఇన్వాయిస్ లో పోస్టింగ్ లో ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉంటాయి, బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయి, ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంటాయి. అన్ని చోట్ల ఈ యొక్క స్టిఫ్ వ్యూస్ అనేది కనపడుతూ ఉంటాయి. ఏంటి సార్ దానివల్ల యూజ్ ఏంటి అంటే మనకు ఒక ఆర్డర్ కనబడుతుంది, ఏ దాంట్లో ఏమున్నాయనేది ఒక క్లారిటీ కనబడుతుంది. ఈ లైన్స్ రావడం కోసం ముందు కస్టమైజేషన్ చేయించుకునే వాళ్ళం. అలా లేకుండా మనకి ఈ విధంగా ప్రతి చోట ఉంటాయమ్మా స్టాక్స్. మరి ప్రతి చోట ఈ స్టిఫ్ వ్యూస్ ఉంటాయి. ప్రతి చోట ఉంటాయి స్టిఫ్ వ్యూస్. ఓకే సార్, ఎక్కడ ఎనేబుల్ చేసుకోవాలి స్టిఫ్ వ్యూస్ అనే ఫీచర్స్ ని అంటే ఇప్పుడు ఎక్కడ ఎనేబుల్ చేసుకుంటే అవి బయటికి కనపడుతున్నాయి, డిజేబుల్ చేస్తే కనిపించవు. హెల్ప్, సెట్టింగ్స్,
డిస్ప్లే చూసారా? ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఫర్ రిపోర్ట్స్, ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ ఫర్ వాచెస్, షో బాటమ్ బార్డర్. ఇవి నోలో పెట్టామంటే ఎక్కడ కనిపించవు. ఇప్పుడు వెళ్ళి చూడండి ఎక్కడైనా కనపడతాయేమో. ఉన్నాయా? నో లైన్స్. బ్యాలెన్స్ షీట్ ఉన్నాయా? నో లైన్స్. ప్రాఫిట్ అండ్ లాస్ ఉన్నాయా? నో లైన్స్. స్టాక్ సమ్మరీ నో లైన్స్. ట్రయల్ బ్యాలెన్స్ నో లైన్స్. ఇలా ఎక్కడ కనిపించవు. మళ్ళీ కావాలి సార్ నాకు రావాలి అనుకుంటే హెల్ప్, సెట్టింగ్స్, డిస్ప్లే సేమ్ అవే ఫీచర్స్ మళ్ళీ వేసి పెట్టాలి. ఇప్పుడు ప్రతి చోట వస్తాయి. మళ్ళీ వచ్చాయా సార్? ఇప్పుడు వచ్చాయి. నాకు ఈ డే బుక్ లో మాత్రమే కనిపించకూడదు. మిగతా ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్, స్టాక్ సమ్మరీ అక్కడ ఉండాలి. కానీ ఈ ప్లేస్ లో నేను డిజేబుల్ చేసుకోవాలి. అప్పుడు ప్రతి చోట F12 ఉంటుందండి కాన్ఫిగర్. ఆ F12 లో లాస్ట్ లో ఆప్షన్ ఉంటుంది ఎనేబుల్ స్ట్రిప్ వ్యూ. ఇది నో పెట్టామంటే ఆ డే బుక్ వరకు కనిపించవు. మళ్ళీ నాకు కావాలి అనుకుంటున్నారు, మళ్ళీ F12కి వెళ్ళి ఇదే ఆప్షన్ మళ్ళీ వేసి పెట్టాలి. మళ్ళీ వస్తుంది. కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చాయి. ఓకే. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్కి వెళ్తున్నాం. సార్ బ్యాలెన్స్ షీట్ లో నాకు స్టిఫ్ వ్యూస్ కనిపించకూడదు. నేను కావాలనుకున్నప్పుడు రావాలి, వద్దనుకుంటే నో పెట్టుకోవాలి. అప్పుడు మళ్ళీ F12 ఎనేబుల్ స్టిఫ్ వ్యూ నో. వెళ్ళిపోయినాయి. మళ్ళీ రావాలి F12 ఎస్. మళ్ళీ వచ్చాయి. అదే విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ లో కూడా సేమ్ అలాగే రావాలి సార్. కావాలంటే పెట్టుకుంటాను, వద్దు అనుకుంటే తీసేస్తాను. F12 ఎనేబుల్ స్టిఫ్ వ్యూ మళ్ళీ ఎస్. తర్వాత స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1 F12 కాన్ఫిగర్ ఎనేబుల్ స్టిఫ్ వ్యూ. వద్దనుకుంటే వెళ్ళిపోతాయి. మళ్ళీ కావాలనుకుంటే వస్తాయి. ఇలాగా డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, మళ్ళీ కావాలనుకుంటే వస్తాయి. ఇలా. ఈ విధంగా మనకు స్టిఫ్ వ్యూస్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు, వద్దు అనుకుంటే డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏముంది? మీరు ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారని ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు మనకి టాలీలో ఎక్కడ చూడాలి అనేది కూడా చూద్దాం. ఇప్పుడు హెల్ప్ లేక్ వెళ్ళండి. హెల్ప్ లేక్ వెళ్ళి అబౌట్ లేక్ వెళ్తే నువ్వు ఏ వర్షన్ వాడుతున్నావు అనేది తెలుస్తుంది. అప్లికేషన్ టాలీ ప్రేమ్, రిలీజ్ 5.0, అప్లికేషన్ పాత్, ఓకే, సీరియల్ నెంబర్, లైసెన్స్ అయితే గన ఎక్స్పైరీ డేట్, టాలీ వర్చువల్ యూజర్ లిమిట్, మీ యొక్క లైసెన్స్ అడ్మినిస్ట్రేషన్ నంబర్, ఇవన్నీ ఆ లైసెన్స్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే. సో అది నెక్స్ట్ ఆటో క్రియేషన్ ఆఫ్ ఏ లెడ్జర్ యాజ్ పర్ జిఎస్టీ కోడ్. ఇది బెస్ట్ ఫీచర్. ఒకప్పుడు మనము లెడ్జర్లోకి వెళ్తాం. లెడ్జర్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఒక ఇన్వాయిస్ తీసుకుందాం. టాలీ ఎడ్యుకేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వీళ్ళని టైప్ చేసుకొని వాళ్ళ అడ్రస్ ఇదంతా నేను మాన్యువల్ గా టైప్ చేసేవాడిని. అలా టైప్ చేయకుండా జస్ట్ వారి యొక్క జిఎస్టీ నెంబర్ టైప్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఆ ఫ్యూచర్ ని మనకి టాలీ ప్రైమ్ లో ఇచ్చారు 5.0 లేటెస్ట్ గా. ఇక్కడ 29 AAECT చూడండి.
నేను అసలు అతని పేరు ఏమి ఇవ్వను. రైట్ సైడ్ లో ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ జిఎస్టిఐఎన్ అండ్ యుఐఎన్ ఉంది కదా, ఎంటర్ ఇస్తుంది. జస్ట్ నేను జిఎస్టి నెంబర్ ఇస్తా, 29 ఏఏ ఈసిటి 8029 ఇంటూ J1 Z4. ఇప్పుడు చూడండి, జస్ట్ ఎంటర్ ఇస్తాను. వారు జిఎస్టి పోర్టల్లో ఏదైతే వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి ఉంటారో యాజ్ పర్ జిఎస్టి పోర్టల్ ప్రకారంగా వాళ్ళ అడ్రస్ వచ్చేస్తుంది. వచ్చిందా? చూడండి, నేను ఏమి ఇవ్వలేదు, జస్ట్ మనం సేవ్ చేసుకోవాలి అంతే. వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఇంకా బాగా చూడాలంటే ఫైలింగ్ హిస్టరీ, లాస్ట్ 3 months జిఎస్టి రిటర్న్ ఫైలింగ్ కూడా చూపిస్తుంది. చూడండి, ఈ ఇన్వాయిస్ స్టేటస్ ఎస్, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఆఫ్ బిజినెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఓకే, సెంటర్, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, వాళ్ళ బిజినెస్ ఏంది, రీటైల్ బిజినెస్, సర్వీస్ ఆఫీస్, సేల్స్ ఆఫీస్, రిసీవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, బిజినెస్ అడ్రస్, ఫైలింగ్ డీటెయిల్స్ ఆఫ్ లాస్ట్ 6 months యొక్క డీటెయిల్స్, జిఎస్టి 1 ఫైలింగ్, జిఎస్టి 3B ఫైలింగ్ కూడా చూపిస్తుంది. ఓకే, ఇలా ఎంట్రీ చేసి సేవ్ చేయాలి. ఇక్కడ సన్రీ డెప్టార్స్, మనం ఈ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది మొత్తం. టైం టేకింగ్ తీసుకోకుండా సింపుల్ గా మనకు వర్క్ అయిపోతుంది. సేవ్, కంట్రోల్ A, సేవ్. సో ఇది మనకు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్, ఆటో క్రియేషన్ ఆఫ్ లెడ్జర్ యాజ్ పర్ జిఎస్టి పోర్టల్, ఫెచ్ ద జిఎస్టి డీటెయిల్స్ అండ్ జిఎస్టి ఫైలింగ్ హిస్టరీ ఆఫ్ ఎ కస్టమర్. నెక్స్ట్, ఎనేబుల్ ఏపీఐ యాక్సెస్ ఇన్ జిఎస్టి పోర్టల్. ఇప్పుడు మీరు జిఎస్టి టాలీ నుంచే ఫైలింగ్ చేయాలి అంటే ఫస్ట్ దానికి సంబంధించిన సెటప్ జిఎస్టి పోర్టల్లో మీరు చేసుకోవాలి. gst.gov.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. మన గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫైలింగ్ దీంట్లో ఈ పోర్టల్ చేస్తాం, గవర్నమెంట్ పోర్టల్. లాగిన్, మీకు యూజర్ అయినేమో పాస్వర్డ్ ఉంటుంది, అది ఇచ్చుకోవాలి. లాగిన్. సో ఇక్కడ నేను జిఎస్టి 1 ఫైలింగ్ చేశాను, జిఎస్టి 3B ఫైలింగ్ చేయాలి. ఇలా 2B ఫిల్డ్ అని చూపిస్తుంది, అంటే ఇంకా చేయలేదు అని. ఫైల్డ్ అంటే ఇలా ఫైల్డ్ చేసింది అనమాట. లాస్ట్ డేట్ చూడండి, ఇప్పుడు అక్టోబర్ మంత్ యొక్క ఫైలింగ్ వచ్చేసి నవంబర్ 1 నుంచి 11వ తారీఖులోగా చేయాలి. అదే అక్టోబర్ సంబంధించిన 3B జిఎస్టి 1 ఫైలింగ్, జిఎస్టి 3B ఫైలింగ్ అక్టోబర్ సంబంధించిన అకౌంట్స్ ఏవైతే ఉంటాయో 15 నుంచి 20 మధ్యలో చేయాలి. లాస్ట్ డేట్ చూడండి, ఈ రోజు ఇచ్చాడు, ఈ రోజు లోపల నేను చేయాలి, చేయకపోతే పెనాల్టీస్ కట్టాలి. ఓకే, ఇక్కడ నా కంపెనీ ప్రొఫైల్ చూడాలి, వ్యూ ప్రొఫైల్, నా జిఎస్టి నెంబర్, నా పేరు, నా బిజినెస్ నేమ్, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఓకే, సో తర్వాత నేను ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, రెగ్యులరా, కాంపోజిషన్, యాక్టివ్ లో ఉందా లేదా అనేది మొత్తం డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి. ఇక్కడ మేనేజ్ ఏపీఐ యాక్సెస్ క్విక్ లింక్స్ లో ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు రిటర్న్ ఫైలింగ్ చేసేటప్పుడు డ్యూరేషన్ 6 hours పెట్టుకుంటారా, లేదంటే 30 days పెట్టుకుంటారా, పెట్టుకొని కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇలా ఫస్ట్ ఇక్కడ సెటప్ చేయాలి. ఇలా చేసిన తర్వాత అప్పుడు మీరు టాలీలోకి వెళ్ళాలి. టాలీలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చెక్ వెండర్ కస్టమర్ జిఎస్టి స్టేటస్, ఫైల్ జిఎస్టి 1 3B డైరెక్ట్ ఫ్రమ్ టాలీ ఫైల్. సో ఇప్పుడు దానికి ఏ ఫీచర్ ఇచ్చారు, ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళండి. ఫస్ట్ టైము జిఎస్టి లాగిన్ లాగౌట్, దీంట్లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి,
ఇది మనం చేసేది డూప్లికేట్ కంపెనీ కాబట్టి లాగిన్ అవ్వదు. నా కంపెనీ తీసుకుంటాను. చూడండి. ప్రెస్ ఎస్. ఎంటర్ టు సెండ్ an ఓటీపీ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. ద జిఎస్టీ యూజర్ నేమ్ లోకేష్ 9676. జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్. ఇప్పుడు నేను సెండ్ ఇచ్చానంటే నాకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చినానంటే డైరెక్ట్ టాలీ నుంచే నేను జిఎస్టీ పోర్టల్లో లాగిన్ అయినట్టు షో చేస్తుంది. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ ఫైల్ జిఎస్టీఆర్1. ఓకే. ఈ విధంగా ఏ మంత్ కావాలి? నవంబర్ మంత్ నేను చేయాలి. అక్టోబర్ కదా. ఆ మంత్ యొక్క ఇవి రిటర్న్ ఫైల్. ఇది నేను అప్లోడ్ చేయాలి. సెండ్ కొట్టానంటే డైరెక్ట్ గా అప్లోడ్ అయిపోతుంది. ఇది జిఎస్టీ1 ఫైలింగ్. తర్వాత ఇక్కడ అప్లోడ్ జిఎస్టీ రిటర్న్స్ 3B. 3B కావాలన్నా 3B కూడా చేయండి. సెండ్ కొట్టామంటే 3B వస్తుంది. తర్వాత డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. డేట్ ఇవ్వచ్చు. ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు కావాలి. 2 months కావాలా, 3 months కావాలి. ఆగస్ట్ కావాలి. సెప్టెంబర్. 2 months అనుకో. ఆగస్టు, సెప్టెంబర్. డౌన్లోడ్ అంటే ఫైల్స్ డౌన్లోడ్ అయిపోతాయి. ఇలా మనకు డైరెక్ట్ గా టాలీనే ఇచ్చేస్తాడు. సెండ్ ఈవే బిల్. డైరెక్ట్ గా ఈవే బిల్ కూడా తీయచ్చు. కానీ ఇక్కడ ఎవరు తీయరు. సపరేట్ గా పోర్టల్ ఉంటుంది. ఓకే. ఇలా ఈ ఫీచర్స్ తో ఇక్కడ చూస్తాం. తర్వాత ఎవరి జిఎస్టీ నెంబర్ యాక్టివ్ లో ఉంది, ఎవరి జిఎస్టీ నెంబర్ యాక్టివ్ లో లేదు అనేది మనం తెలుసుకోవాలి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీ యూటిలిటీస్, వ్యాలిడేట్ పార్టీ, జిఎస్టీఐఎన్. ఎవరు డీటెయిల్స్ కావాలి? లిస్ట్ ఆఫ్ గ్రూప్స్, సన్రీ క్రియేటర్స్ డేటా కావాలి. ఆల్ ఐటమ్స్ చూడండి. ఎవరెవరికి జిఎస్టీ నెంబర్ ఉంది, ఎవరెవరికి జిఎస్టీ నెంబర్ లేదు అనేది చూపిస్తుంది. ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ జిఎస్టీ అని అంటే ఎవరికి జిఎస్టీ నెంబర్ యాక్టివ్ లో ఉందో లేదా చూపిస్తుంది. వాళ్ళ జిఎస్టీ నెంబర్ యాక్టివ్ లో ఉన్నాయా లేవని కూడా చూపిస్తుంది. ఇలాగా ఇవి సన్రీ క్రియేటర్స్ యొక్క వాల్యూస్. ఒకవేళ సన్రీ డెప్టార్స్ ఎవరెవరు ఉన్నారో తెలియాలి. ఎవరికి జిఎస్టీ నెంబర్ ఉంది, ఎవరికి జిఎస్టీ నెంబర్ లేదు, ఎవరు అన్రిజిస్టర్డ్, ఎవరు రిజిస్టర్డ్. ఇలా రిజిస్టర్, రెగ్యులర్, ఇలా అన్రిజిస్టర్డ్, రిమైనింగ్ అంతా అన్రిజిస్టర్డ్. ఈ విధంగా మనము టాలీ ప్రైమ్ 5.0లో వచ్చిన ఆల్ టైప్ ఆఫ్ ఫీచర్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇది మన యొక్క ఫీచర్స్. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? సో టుడేతో మనకి కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో మీరు అది చెప్పాను, సర్టిఫికేషన్ నేను
ఐఎస్ఓ సర్టిఫికేషన్ వాట్సాప్‌లో పంపిస్తాను గ్రూప్‌లో. ఎవరి నేమ్ ఉందో ఆ నేమ్ డౌన్‌లోడ్ చేసుకొని ఒక రూ. 10 ఇచ్చేసి మీరు కలర్ ప్రింట్ తీసుకోవచ్చు.